ఓయమ్మా ఓ నాయన ఏంది ఇది ఇదేంది ఇది కవర్ ఆడేసా ఏం కనపడలా నీకా సైడ్ కలవలు వేసా ఏమి ఇప్పుడా నా వల్ల ఒక పక్క చేసుకుంటా వస్తుంటే నువ్వు ఆ నుంచి డ్రైన్లో చేసుకుంటా వస్తున్నా చూస్తే బెలే చదువుకునే వాళ్ళగా ఉన్నావు బెలే పెద్ద మనిషి కదా అవును చదువుకున్నాను ఏమైతే సైడ్ కలవలు వేసా ఏమి వేయకూడదని రూల్ ఏమన్నా ఉందా ఏడని చూపి అవునురా రూల్ ఉంది నువ్వు ఇంత చదువుకొని ఉండవు డ్రైన్లో వేయకూడదు అంతా చెత్త చెదారం ప్లాస్టిక్ అంతా తెలియదు నీక పంచాయతీలో ఏం చెప్పలే మీక అవునాయా మా పంచాయతీలు చెప్తున్నారు అయితే అదే ఇప్పుడు ఏంది వేయొద్దంట నువ్వు చెప్పేదే బాగుందా నువ్వు చెప్పేదే చెప్పినవు కానీ ఇటు పెడద్దరం ఉన్నట్టు నువ్వు చెప్పేది విను స్వామి నేను పంచాయతీలు చెప్పేది వినాలా మీకు వస్తువులు హరిత రాయబారులే పారిశుద్ధ్య కార్మికులే వాళ్ళకి వేయలేవా గంటల గంటలు ఫోన్లు చూస్తావు ఫేస్బుక్లు చూస్తావు వాట్సాప్ చూస్తావు ఓటి టైం కేటాయించే బదులు ఇది దీనికి డ్రైన్లో వేయకూడదని చెప్పి పక్కన చెప్పి టైం కేటాయించాలి దీనికి ఏంది నువ్వు పొద్దున్న నాకు తగులుకున్నావు ఆ పక్కి ఇది ఈ పక్కి ఇది ఏమి లేవు ఇక పోవా అన్నట్టు పోయి వాళ్ళకి చెప్పు నువ్వు పొద్దున్న నాకు తగులుకున్నావు సరే నాయన ఇది అన్ని ఇది ఊరంతా చెప్పుకొని వస్తున్నావు నీలాంటి వాళ్ళు ఉండబట్టే 10 మంది ఉండరు నీలాంటి వాళ్ళు వాళ్ళందరికి కూడా అవేర్నెస్ కల్పించేదానికి వచ్చింది ఈ పారిశుద్ధ్యం గురించి నీకేం అవగాహన లేదా నీలాంటి వాళ్ళు వాళ్ళంటుంది పర్యావరణం మొత్తం కలిపోతున్నా నువ్వేందు స్వామి నువ్వు నాకు అర్థం కాలేదు నువ్వు నా వల్లే మొత్తం అసలు పర్యావరణం అంతా దెబ్బతిన్నట్టుగా చెప్తున్నావు ఏంది నువ్వు చెప్పడం ఊరంతా ఎంత ఉంది జిల్లా ఎంత ఉంది అదంతా మొత్తం నా వల్లే చెడిపోయినట్టు చెప్తున్నావు నువ్వా నీలాంటి వాళ్ళ వల్ల నష్టం జరుగుతుంది ఇక్కడ ఏమే డ్రైన్ లేకపోతే అక్కడ జిల్లా చెత్త కుప్పలు ఉన్నాయి గ్రీన్ అంబాసిడర్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా సరేగానే ఇన్ని చెప్తుండవు ఏంది అక్కడ వేసిన దాని వల్ల వచ్చిన నష్టం ఏంది ఏది చెప్పు ఇంతగా అడుగుతున్నా కాబట్టి చెప్తా విను తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ 3 రకాల వ్యర్థాలు ఉంటాయి తడి చెత్త ఈజీగా భూమిలో కలిసిపోద్ది ఈ పొడి చెత్త పాటికి మనం వేరుగా వేసి ఆ వెండర్స్ కమ్ముకునే వాళ్ళకి ఇస్తాం ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వల్ల ఏంటంటే ఈ రోడ్ల మీద వేయడం వల్ల డ్రైన్స్ లో వేయడం వల్ల డ్రైన్లు పాడైపోతాయి ఈ రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఈ పశువులు ఈ జంతువులు పక్షులన్నీ తినేసి వాళ్ళ ఆరోగ్యం కూడా చనిపోతున్నాయి అనమాట సో నువ్వేం చేయాలి డ్రైన్ లో మాత్రం వేయకూడదు అది అసలు భూమిలోనే కరగదు అది దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుంది తెలుసా నీక మాకు అట్లాంటి క్యాన్సర్ రావులే పో నువ్వు ఎందుకు రాదు ఇంకా మాకెందుకు వస్తే నేనేమన్నా చిన్న తిండి తింటా అనుకున్నావు ఏంది నేను కృష్ణారెడ్డి అన్న హోటల్కి పోయి అమరావతి హోటల్కి రాగి సంగటి చేపల కూర బిర్యానీ ప్రతిరోజు గుమ్ము లేపుతా నాకెందుకు వస్తుందా